కొంచెం పథకాలకు ఖర్చు పెట్టారని కూడా నిన్న మాట్లాడారు ఆయన. కేంద్రం అన్ని అభివృద్ధికి వాటికి వీటికి ఇస్తే సంక్షేమ పథకాలకు కాకుండా, సో, ఆ డబ్బులన్నీ కూడా సంక్షేమ పథకాలకు ఇచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న కోట్ చేశారు. నోటితో మాట్లాడతాం కాదు సార్, హ్మ్. విత్ ప్రూఫ్స్తో మాట్లాడాలి. హ్మ్. ఇప్పుడు గాలికి పోయేవాడు ఎవడో రోడ్డు మీద మాట్లాడతాం కాదు కదా ముఖ్యమంత్రి అంటే. పలానా పథకానికి పలానా ఒక 50 కోట్లు ఇస్తే దాన్ని తీసుకెళ్ళి ఏదైనా సంక్షేమ పథకానికి ఖర్చు పెడితే 8 నెలలుగా నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, హ్మ్. 8 నెలలుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు, చూపించు. ఊరకు పిచ్చి పిచ్చి వాగుడు వాగమాకు దయచేసి. హ్మ్. నీ జీవితం అంతా సొల్లు కబుర్లు చెప్పటం, పిచ్చి వాగుడు వాగటం, లేని అన్నీ ఉన్నట్టుగా ఏదైతే భ్రాంతి కల్పించేలాగా అందరికీ చేయటం, నీ జీవితం అంతా అంతే. ఇప్పుడు ఇంకేమైనా మారుతున్నావా? 75 ఏళ్ళు వచ్చినాయి, నీ వయసు 75 ఏళ్ళు, తిట్టాలన్నా మాకు సిగ్గేస్తుంది. ఇట్లాంటి వయసు నేను తిడతామని. అయినా నీకేమన్నా ఉందా? ఎత్తం వదిలేసి మాట్లాడుతున్నావు. మొత్తం వదిలేసి నేను ఇవ్వనని చెబుతున్నానండి ముఖ్యమంత్రి. రైతులు మీరే ఇబ్బందులు పడండి, మహిళలు మీరే ఇబ్బంది పడండి, విద్యార్థులు మీరే ఇబ్బంది పడండి, నిరుద్యోగులు మీరే ఇబ్బంది పడండి, నేను నా కొడుకు మాత్రం జలసాలు చేస్తాం. ఇదే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేదండి? ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా చూసుకుంటా అని కనీసం మాట అన్నాను కదా మనిషి అనేవాడు. కానీ మీరు ఇబ్బంది పడండి, మీరు నేను ఎవరొకరు ఇబ్బంది పడాలి కానీ మీరే పడండి అంటున్నాడు. ఏమనాలండి ఇట్లాంటి వాళ్ళని? ఎంత ఇబ్బంది పడుతున్నా ఈ 6 నెలల్లో 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులే వచ్చాయి. 7 నెలల్లోనో 6 నెలల్లో నిన్న ప్రధానంగా ఒక మీడియా పేపర్ రాసుకుంటూ వచ్చింది. 4 లక్షల ఉద్యోగాలు కూడా. మరి మీరు 5 ఏళ్లలో చేయలేంది వీళ్ళు 6 నెలల్లోనో 7 నెలల్లోనో ఎక్కడున్నాయో తెలుసు మీకు అన్ని. కరకట్ట చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకాల మొత్తం షిప్పులు ఉన్నాయి. ఒక్కొక్క షిప్లో ఒక్కొక్క 1,00,000 కోట్లు పెట్టుబడులు, లేదంటే ఒక్కొక్క షిప్లో 20,000 30,000 కోట్లు, ఇంకో పెద్ద షిప్లో అయితే అన్ని లైన్కి నిలబడి ఉన్నాయి. ఇదే 6 నెలలుగా వచ్చి నిలబడి అక్కడే ఉన్నాయి పెట్టుబడులు పెట్టడానికి. ఏది కేంద్రం అండి? ఎన్టీపీసీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. బల్క్ డ్రగ్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. ఇవన్నీ ఆయన హయాంలో వచ్చింది అని చెబుతున్నాడు. వచ్చేసి 4 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి అంట, ఇచ్చేసారంట 4 లక్షలు. ఇప్పుడు ఈయన 6 నెలల ఉద్యోగాలు. ఇనేవాడు ఎర్రాడు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని పాస్ సామతి. ఇప్పుడు ఇనేవాడు కొండెర్రాడు అయితే చెప్పేవాడు ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ కలిసి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు సార్? ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు తా అంటే ఇంత అందానా అంటాడు. చంద్రబాబు నాయుడు ఉసుకో అన్నాడు అనుకో, వేసేసి వెళ్తున్నాను ఉసుకో అని వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి ఈయన ఏం వాగిరామంటే అది వాగొస్తాడు. అంతకుమించి ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయనకు కావాల్సిన జీవితంలో ఎమ్మెల్యే. ఎందుకంటే జీవితంలో ఎమ్మెల్యే కాడు అతను. ఎందుకు అయ్యేవాడు సార్? కూటమి లేకపోతే అయ్యేవాడు కాదు కదా, అయ్యాడు. ఆయనకు కావాల్సింది అది. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు మేలు చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఇప్పుడు మాట్లాడాలి కదా. ఈ 8 నెలలుగా ఒక్క సంక్షేమ పథకం సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు లేవు, అన్నీ తీసేశారు. ఏదైతే ఒక్క పెన్షన్ వీళ్ళు చెప్పేది, పెన్షన్ వీళ్ళు కాదు, ఏ ప్రభుత్వం పెన్షన్ రెగ్యులర్ ప్రాసెస్, అది ప్రతి నెల ఇవ్వాల్సిందే. అది తప్ప ఉన్న పథకాలను ఏం కొనసాగించారు? ఒక్క పథకం చేయూత ఇచ్చారా? ఆసరా ఇచ్చారా? నేత నేస్తం ఇచ్చారా? మత్స్యకార భరోసా ఇచ్చారా? వాహన మిత్ర ఇచ్చారా? ఫీజు రింబర్స్మెంట్ ఏమైనా ఇచ్చారా? ఎక్కడ ఏమన్నా వసతి దీవెన ఉందా? విద్యా దీవెన ఏమైనా ఉందా? ఏ పథకం ఉంది చెప్పండి? ఒక్క పథకం లేకపోగా ఈరోజు ఇస్తానన్నవి లేవు, అసలు ఇస్తున్నాయి లేవు, రెండు పోయినాయి. అంటే ఉన్నది పోయింది, వీళ్ళు ఇస్తానన్నది పోయింది, రెండు పోయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని రోడ్డు మీద పడేసి మీరు సత్య సావండి అని వదిలేస్తున్నారంటే ఇంత తెగించిన ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడలేదు సార్. ఎవరన్నా రాష్ట్రం కోసం తెగిస్తారు, కానీ ప్రజలను మోసం చేయడం కోసం బరి తెగించినటువంటి ముఖ్యమంత్రిని మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. నన్ను ఏం చేస్తారు మీరు? నాకు మీడియా ఉంది, నన్ను ఏమన్నా మీరు చేయగలరా? ఎవడన్నా అంటే తోలు తీసి జైల్లో బతాడు. ఇంత నియంతలాగా ఇష్టానురీతిగా ఆయన పోకడలు చూస్తే, ఆయన మాట్లాడే మాటలు చూస్తే ఇవ్వలేము. అర్థం చేసుకోండి. అంటే ఆయన ఏమన్నాడు? డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారేమో మీరు, నా దగ్గర డబ్బులు లేకే ఇవ్వట్లేదు, నేను ఉంటే ఖచ్చితంగా ఇచ్చామని అంటున్నాడు ఆయన. డబ్బులు ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏమైనా డబ్బులు ఉండి ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా డబ్బులు లేవు కదా, 100 కోట్లే కదా ఆ రోజు ఖజానాలో డబ్బులు ఉంది. మళ్ళీ 2 ఏళ్ళు కోవిడ్ కదా, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు కదా, మరి ఎట్లా ఇచ్చాడు ఆయన? సో నువ్వు ఎందుకు వెళ్ళకపోతే 1,00,000 కోట్లు అప్పు చేసావు కదా, మరి ఎందుకు ఇప్పుడు వరకు నువ్వు వెళ్ళిపోయావు పథకాలు? ఏం చేశారు అసలు? 1,00,000 కోట్లు అప్పు చేసి ఒక్క పథకానికి కూడా ఇవ్వకపోగా దుబారా సార్ వీళ్ళంతా. వీళ్ళు చేతులు అంటే లెగిస్తే స్పెషల్ ఫ్లైట్, ఎవరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి కొడుకు, వీళ్ళందరికీ స్పెషల్ ఫ్లైట్లు. నిన్న దావోస్ పోయి 70-80 కోట్లు తగిలేసి వచ్చారు. అట్లానే మీరు రామోజీరావు చచ్చిపోయిన సభను పెట్టి దానికి ఒక 15 కోట్లు 20 కోట్లు, లేదా నారా భువనేశ్వర్ గారు ఏదో సభకి అటెండ్ అయితే ఉచితంగా దారాదత్తం చేశారు, ఒక 8 కోట్లు 9 కోట్లు ఆ సభకి. ఇట్లా దుబారా ఖర్చులు, కన్సల్టెంట్ల పేరుతో విచ్చలవిడిగా ఏదైతే రిక్రూట్మెంట్లు చేసుకున్నారు తెలుగుదేశం కార్యకర్తలని, ఈ విధంగా దోపిడీకి మార్గం తెరలేపారు. ప్రజలకు పథకాలు ఇవ్వండి అంటే లేదు, మేము దోచుకుంటాం, పంచుకుంటాం, మేమే తినుకుంటాం, ప్రజలకు మాత్రం మేమేమి ఇవ్వం, ఏం చేస్తారో చేయండి అంటున్నారు ఓపెన్గా. ఇంకేం చెప్పండి?
ప్రజలు ఏమైనా చేయగలుగుతారా సార్ అశోక్ గారు? ప్రజలు ఏం చేస్తారు ఇంకా ఏం చేస్తారు? 5 ఏళ్ళ పాటు సార్, ఏం జరిగింది? మోసం చేయటం చంద్రబాబు నాయుడు వంతు అయితే ఎల్లప్పుడూ మోసపోవడం ప్రజల వంతు. పాపం 4 సార్లు వాళ్ళకి మళ్ళీ అంతే సార్. మోసం చేసేవాడు ఉంటే మనం ఒకసారి అయితే మోసపోతాం, ప్రతిసారి నమ్మితే ఏం చేస్తాం? వీళ్ళు నమ్ముతారు, మనం మోసం చేసినా ఏం కాదు, మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైం ఓడిపోతాం కదా, అప్పుడు మర్చిపోతారు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ చేద్దాం. అది చంద్రబాబు నాయుడు అనుకుంటాడు. ఓకే, అది చంద్రబాబు నాయుడు నైజం అది. అందుకని మోసం చేయగలుగుతున్నాడు, మోసపోతున్నారు ప్రజలు కూడా. ఇప్పుడు చూడండి బహిరంగ అసలు ఇప్పుడు నీకు 15 లిస్టులు చదివి మరి కనపడ్డ వాళ్ళందరికీ డబ్బులు ఇస్తామని చెప్పి ఉన్నాలే ఇప్పుడు లాక్కునే పరిస్థితిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపంటే ఒక పక్క, విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి ఒక పక్క, నిత్యావసర వస్తువులు పెరిగినాయి ఒక పక్క. సో ఈరోజు అన్ని పెంచేసి ఏమీ ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు సార్ మనుషులు చెప్పండి? కూటమిలో వాళ్ళు కూడా బతకలేరు కదా, తెలుగుదేశం వాళ్ళు బతకలేని పరిస్థితే కదా ఈరోజు. తెలుగుదేశంలో ఓటేసిన సామాన్యుడి పరిస్థితి కూడా ఈరోజు అగమ్య గోచరం అయిపోయింది కదా. పవన్ కళ్యాణ్ నమ్మి ఓటేసిన జనసేన పరిస్థితి కూడా అగమ్య గోచరం. అతనికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి, అతనికి విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, ప్రభుత్వం అందరికి పెరిగినాయి. వాళ్ళకి పథకాలు లేవు, ఎవరికి పథకాలు లేవు. సో మోసపోయింది అందరూ, ప్రజలందరూ. ఈవెన్ జనసేన తెలుగుదేశం వాళ్ళు కూడా మోసపోయారు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ నమ్మి ఓటేస్తే. సో ఇంక చేయగలిగింది ఏం లేదు కదా. బంగ్లాదేశ్, శ్రీలంక లాగా ఏమైనా తిరుగుబాటు వస్తే మనం చేయగలుగుతాం. అలాంటి చైతన్యం